ఒక పక్క ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచిన హై కాన్ఫిడెన్స్ తో మన టీమిండియా, మరో పక్క ప్రతీకారం కోసం రగిలిపోతున్న న్యూజిలాండ్. అసలు అహ్మదాబాద్ పిచ్ ఎవరికి ఫేవర్ చేయబోతుంది? మ్యాచ్ కు ముందే లీక్ అయిన ఈ పిచ్ సీక్రెట్ తెలిస్తే ఫైనల్లో ఎవరు గెలుస్తారో మీరే చెప్పేస్తారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఫేవర్ పీక్స్ కి చేరిపోయింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో దుబాయ్లో కివీస్ ని చిత్తు చేసి కప్పు కొట్టిన మన టీమిండియా ఇప్పుడు మరోసారి వరల్డ్ కప్ ఫైనల్లో అదే టీంతో తలపడబోతుంది. కానీ ఈసారి గ్రౌండ్ దుబాయ్ కాదు, బ్యాటర్లకి స్వర్గదాయమైన మన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం. అసలు ఈ గ్రౌండ్ లో పిచ్ పరిస్థితి ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముంబైలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ మ్యాచ్ కు ముందు పిచ్ మీద పచ్చిక చూసి అందరూ భయపడ్డాం. కానీ తీరా చూస్తే బోర్డు మీద రికార్డు స్థాయిలో ఏకంగా 499 రన్స్ నమోదయ్యాయి. ఇప్పుడు అహ్మదాబాద్ లో వాడబోయే సెంటర్ పిచ్ కూడా అచ్చం అలాంటిదే. ఇది రెడ్ మరియు బ్లాక్ సాయిల్ కలిపి తయారు చేసిన మిక్స్డ్ సాయిల్ పిచ్. దీనిపై స్పిన్నర్లకు పెద్దగా టర్న్ దొరకదు, కానీ మంచి పేస్ మరియు బౌన్స్ ఉంటుంది. ఫాస్ట్ బౌలర్లకు ఇది పండగే. బ్యాట్ మీదకు బాల్ భలేగా వస్తుంది. అంటే ఈ ఫైనల్లో కూడా పక్కాగా 200 రన్స్ బోర్డు పైన చూడబోతున్నాం అన్నమాట. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ వరల్డ్ కప్ లో ఈ ఫైనల్ పిచ్ మీద కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే జరిగింది. ఫిబ్రవరి 9న సౌత్ ఆఫ్రికా 213 రన్స్ కొట్టి కెనడాని చిత్తు చేసింది. అంటే ఈ పిచ్ దాదాపు ఫ్రెష్ గా ఉండబోతుంది. ఇక మన టీమిండియా ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ టోర్నీలో ఇక్కడ 2 మ్యాచ్లు ఆడాం. నెదర్లాండ్స్ మీద 193 రన్స్ కొట్టి 17 రన్స్ తేడాతో డిఫెండ్ చేసుకున్నాం. కానీ బ్లాక్ సాయిల్ పిచ్ మీద జరిగిన మరో మ్యాచ్ లో 187 టార్గెట్ ని ఛేదించలేక సౌత్ ఆఫ్రికా చేతిలో 76 రన్స్ తేడాతో ఘోరంగా ఓడిపోయాం. అటు న్యూజిలాండ్ కూడా ఇక్కడ ఆడిన ఒక్క మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో చేజింగ్ చేస్తూ చిత్తుగా ఓడిపోయింది. నా అనాలిసిస్ ప్రకారం ఇక్కడ టాస్ తో పాటు ఓపిక కూడా చాలా కీలకం కాబోతుంది. ఫ్రెష్ పిచ్, మంచి బౌన్స్ ఉంటుంది కాబట్టి బుమ్రా లాంటి మన సీమర్లకు ఇది ఎక్స్ట్రా అడ్వాంటేజ్. స్పిన్నర్లకు పిచ్ నుంచి సపోర్ట్ లేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేయాలి. మరోవైపు న్యూజిలాండ్ గురువారమే అహ్మదాబాద్ చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెడితే మన వాళ్ళు శనివారం నెట్స్ లోకి దిగబోతున్నారు. ఇద్దరికి ఈ పిచ్ కండిషన్స్ తెలుసు కాబట్టి అండర్ ప్రెషర్ లో ఎవరు బెస్ట్ డెసిషన్స్ తీసుకుంటే ఆ రోజు వాళ్ళదే. ఏది ఏమైనా ఇది మామూలు ఫైనల్ కాదు, ఇది ఒక మెగా ఫైట్. పోయిన ఏడాది మన చేతిలో దెబ్బతిన్న కివీస్ రివెంజ్ కోసం చూస్తుంటే లక్షలాది మంది అభిమానుల కేరింతల మధ్య సొంత గడ్డపై ఆడుతున్న మన టీమిండియాను ఆపడం ఎవరి తరం కాదు. కప్పు మనదే, అందులో డౌటే లేదు. మరి ఈ హై వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ లో మన టీమిండియా మొదటి బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ కొడుతుందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.